గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో స్నాక్ ఐటెంతో వచ్చేసాను. సో ఈ రోజు స్నాక్ ఐటెంలో మెయిన్ థింగ్ మిగిలిపోయిన 2 చపాతీలు. ఓకేనా, ప్రాసెస్ చూద్దాం దాన్ని. సో ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండబోతుంది అన్నమాట ఈ స్నాక్, అందుకని వీడియో తీస్తున్నా. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్ పొడవుగా తరుక్కోవాలి. ఆనియన్స్ని అవి కూడా వేసేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి, నూనె కదా కాలుతుంది. నెక్స్ట్ చాప్డ్ టమాటోస్. ఈ టొమాటోస్ కూడా సేమ్ పొడుగ్గా ఆనియన్స్ లాగే తరిగేసుకున్నాం. నెక్స్ట్ వీటిని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ టమాటోస్ వేసేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా వేసుకొని 3 బాగా కలుపుకోవాలి నూనెలో. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. సో పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో నా కోసం ఈ రెసిపీ మా అక్క ప్రిపేర్ చేస్తుంది. ఇక్కడైతే మనకి వేగినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసేసుకుని సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ నేను 1 స్పూన్ పావు బజ్జీ మసాలా వేసుకుంటున్నాను. పావు బజ్జీ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు, నిజంగా. బాగా వేగిపోయాయి కదా గైస్. ఇప్పుడు మనం మసాలా పౌడర్లు అవన్నీ వేసేసుకున్న తర్వాత సోయా సాస్, నార్ సాస్ ఇవన్నీ వేసేసుకుంటున్నాము. సో ఇది కొద్దిగా నూడిల్స్ ప్రాసెస్ చేసినట్టే. ఇక్కడ అయితే నేను ఇప్పుడు సోయా సాస్ వేసుకున్నా. ఇప్పుడు వేరే సాస్ ఏదో వేస్తుంది మా అక్క, మరి నాకు దీని పేరు తెలీదు, గ్రీన్ కలర్లో ఉంది. ఈ సాస్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది నార్ సాస్ ఉంది కదా, ఇది వేసుకుంటున్నాము. తర్వాత మామూలుగా టమాటో కెచప్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ సాసుకి ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్మెల్ మాత్రం నిజంగా సూపర్ వస్తుంది. సో ఇప్పుడు పొడవుగా తరుక్కునే చపాతీ ముక్కలు వేసేసుకున్నాం. వెయిటింగ్ ఫర్ ది స్నాక్ ఐటమ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని. సో ఇప్పుడు ఈ మసాలా అంతా చపాతీకి బాగా పట్టేలా కలుపుకోవాలి. సో ఇప్పుడు చపాతీని బాగా కలిపేసుకున్నాక ఇలా ఉంది ఇది. సో ఫైనల్లీ మన స్నాక్స్ అయితే రెడీ అన్నమాట. నేను రాగానే స్నాక్స్ అడిగితే మా అక్క నేను చేస్తానంది ఈరోజు. సో టేస్టీ స్నాక్స్ చేస్తుంది అలాగే. సో ఫైనల్లీ ఇట్స్ టేస్టింగ్ టైం. నిజంగా యాక్టింగ్ మాత్రం కాదు, సూపర్ వచ్చింది నిజంగా స్నాక్స్.